నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. ఎల్ నినో ఈ పేరు వింటే రైతులే కాదు, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రి కూడా హడిలిపోతున్నారు. అంతగా ఎల్ నినో ప్రభావం చూపుతోంది. వాతావరణ మార్పులు ఈ దేశపు అన్నదాత గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఎంతవరకు ఆదుకోగలవు? సో ఎల్ నినో థ్రెట్ వెనుక ఉన్నటువంటి డీప్ అనలిటికల్ రివ్యూతో ఈ ప్రత్యేక విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రంలో 12,760 రెవెన్యూ గ్రామాలు ఉండగా 1,609 గ్రామాల్లోని వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి. ఏకంగా 11,151 గ్రామాల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఎల్ నినో ప్రభావంతో ఈ గ్రామాల్లో వర్షాల జాడ లేనే లేదు. ఇప్పటి వరకు 2,320 గ్రామాల్లో ఒక మోస్తరు, అలాగే 7,959 గ్రామాల్లో తీవ్రత, మరొక వైపు 892 గ్రామాల్లో అత్యంత తీవ్రమైనటువంటి లోటు ఉంది. మొత్తంగా చూస్తే ప్రస్తుత వానాకాలం సీజన్లో గురువారం వరకు 23 జిల్లాల్లో ఇంకా వర్షాభావమే ఉంది. మిగిలిన 10 జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతమే నమోదైనట్లుగా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వర్షం పడకపోవడం కాదు, ఎల్ నినో ట్రిగ్గర్డ్ అగ్రారియన్ క్రైసిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలను వర్షాభావం చుట్టేసింది. 1.39 కోట్ల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో ఉండగా ఇప్పటి వరకు సగానికి పైగా భూములు బీడుపడ్డాయి. ప్యాడీ కల్టివేషన్ ప్లంజ్. వరి సాగు ఏకంగా 31.38 లక్షల ఎకరాల పతనం. రెడ్ జోన్ విలేజెస్ 892 గ్రామాల్లో సెవర్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ క్రైసిస్. గవర్నమెంట్ యాక్షన్. మంత్రులు, అధికారులతో ఎమర్జెన్సీ కంటింజెన్సీ ప్లాన్. ముందుగా ఈ వర్షాభావ తీవ్రతకు ప్రధాన కారణమైన ఎల్ నినో ఫెనామినన్ను అంచనా వేద్దాం. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఉష్ణోగ్రతల మార్పుల వల్ల సంభవించే ఈ వాతావరణ వైపరీత్యం భారతీయ ఋతుపవనాల శ్వాసను నిలిపేస్తోంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డేటా అనాలిసిస్. ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదిక ప్రకారం పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. డెఫిషియట్ స్టాటిస్టిక్స్. రాష్ట్రంలో సగటు వర్షపాతం 287.6 మిల్లీమీటర్లకు గాను నమోదైంది కేవలం 217.4 మిల్లీమీటర్లు, అంటే ఏకంగా 24% నెట్ డెఫిషియట్. మండల్ లెవెల్ బ్రేక్డౌన్ ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 621 మండలాల్లో 360 మండలాల్లో లోటు, అలాగే 39 మండలాల్లో హెవీ డెఫిషియట్ నమోదైంది. కేవలం 183 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం పడింది. వర్స్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటో ఒకసారి కూడా చూద్దాం. మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, జనగామ, అలాగే కరీంనగర్ జిల్లాల్లో డ్రాట్ కండిషన్స్ డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. వర్షాకాలం సగం ముగిసిపోతున్నా పంటలు వేయలేనటువంటి దుస్థితిలో రైతన్న నిరసనగా, నిరాశగా ఆకాశం వైపు చూడాల్సి వస్తోంది. ఈ వానాకాలంలో సంభవించినటువంటి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే తెలంగాణకు గుండెకాయ వంటి ప్యాడీ కల్టివేషన్ దారుణంగా పడిపోవడం. 2025, 2026 ఈ రెండేళ్లలో పంటల సాగు పరిశీలిస్తే గతేడాది అంటే 2025 వర్షాకాలంలో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే అది ఈసారి 1.07 కోట్ల ఎకరాలకు పరిమితమయ్యే ప్రమాదం ఉంది. దాని అర్థం సాగు విస్తీర్ణం 23.12% కొలాప్స్ అయిపోయింది. ప్యాడీ క్రాప్ డ్రాప్, అది కూడా ఒకసారి విషయానికి వద్దాం. గత ఏడాది 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగవగా ఈసారి అది 38.51 లక్షల ఎకరాలకి పరిమితమైంది. దాదాపు 31.38 లక్షల ఎకరాల్లో వరి తగ్గపోతోంది. ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ రిస్క్. వరి సాగు తగ్గడం అంటే కేవలం రైతు ఆదాయం పడిపోవడం మాత్రమే కాదు. రైస్ మిషన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్స్, అలాగే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఆహార ద్రవ్యోల్బణం, దీనిపై ప్రభావం చూపుతుంది. బియ్యం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాగే ప్రమాదం ముంగిట నిలిచింది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వార్ ఫూటింగ్ కంటింగెన్సీ ప్లాన్ను సిద్ధం చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో వ్యవసాయ శాఖ రోడ్ మ్యాప్ రూపొందించింది. దాదాపు 32 లక్షల ఎకరాల్లో డైవర్సిఫికేషన్ ప్లాన్. వరికి ప్రత్యామ్నాయంగా నీటి అవసరం తక్కువగా ఉండే పంటల వైపు రైతులను మళ్లించడమే ఈ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యం. మొక్కజొన్న 9.23 లక్షల ఎకరాలు,
కంది 8.69 లక్షల ఎకరాలు, వెజిటబుల్స్ అండ్ కమర్షియల్ క్రాప్స్ 1.16 లక్షల ఎకరాలు, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ పెసర, మినుము, జొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు అలాగే ఆయిల్ పాములకు విపరీతమైనటువంటి ప్రోత్సాహం అందించడం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు వేదికాస్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ హబ్స్, ప్రత్యామ్నాయ విత్తనాలను తెలంగాణ స్టేట్ సీడ్స్ అలాగే జాతీయ విత్తనాల సంస్థల ద్వారా రైతు వేదికల వద్ద అందుబాటులో ఉంచడం. మైక్రో ఇరిగేషన్ పుష్, డ్రిప్ అలాగే స్ప్రింక్లర్లపై సబ్సిడీలు పెంచి నీటి సామర్థ్యాన్ని గరిష్టం చేయడం. అలాగే కంట్రోల్ రూమ్స్, మండల స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి రియల్ టైం వెదర్ వార్నింగ్స్ అందించడం. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 892 హై రిస్క్ విలేజెస్లో అధికారులను ప్రత్యక్షంగా రంగంలోకి దించారు. ఇక హాట్స్పాట్ డిస్ట్రిక్ట్స్ విషయానికి వస్తే ఒకసారి చూద్దాం. ఖమ్మంలో ఎలా ఉంది? అత్యధికంగా 189 గ్రామాలు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే కనుక 151 గ్రామాలు, అలాగే వనపర్తి జిల్లా విషయానికి వస్తే కనుక 89 గ్రామాలు, అలాగే మహబూబాబాద్ అండ్ జనగాం విషయానికి వస్తే కనుక చెరో 72 గ్రామాలు. ఇక హనుమకొండ విషయానికి వస్తే కనుక 69 గ్రామాలు. ఆయా ప్రాంతాల్లో కేవలం విత్తనాలు ఇవ్వడమే కాదు, భూగర్భ జలాల లభ్యతను ప్రతిరోజు ట్రాక్ చేయడం, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ నిర్మాణం, అలాగే పశుగ్రాస కొరత రాకుండా సమగ్ర చర్యలు చేపడుతోంది ప్రస్తుత ప్రభుత్వం. సో వాట్ ఈస్ ద ఫైనల్ వెర్డిక్ట్? ఎల్ నినో థ్రెట్ అనేది కేవలం ఒక ఋతుపవన వైఫల్యం మాత్రమే కాదు, అది మన వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి, పంటల మార్పిడి ప్రాముఖ్యతను గుర్తు చేయడానికి వచ్చినటువంటి ఒక అగ్ని పరీక్ష. నీటి కొరత ఉన్న చోట వరి మొండిగా సాగు చేయకుండా షార్ట్ టర్మ్ హై ఈల్డ్ కార్ప్స్కు మారడమే ఏకైక మార్గం. ప్రభుత్వ యంత్రాంగం అలాగే ఆయా శాఖలు సమన్వయంతో కంట్రోల్ రూముల ద్వారా క్షేత్రస్థాయిలో రైతుకు తోడుగా నిలవాలి. కాలం కలిసి రాకపోయినా వ్యూహం సరైనదైతే అన్నదాత నిలదొక్కుకోగలడు. ఈ ఎల్ నినో సంక్షోభం నుంచి తెలంగాణ రైతాంగం ఎలా గట్టెక్కుతుందో చూడాలి మరి. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.